గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు రామాయ సశక్తికాయ నీలోత్పలశ్యామలకోమలాయ కిరీటహారాంగదభూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ. సీతాదేవితో కలిసి అత్యంత శక్తిమంతుడై నీలోత్పల శ్యామల కోమలాంగుడై అదేవిధంగా కిరీటాది ఆభరణములను ధరించి రత్న సింహాసనం మీద కూర్చుండి ఉండి అలాగే పట్టాభిషిక్తుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ లోకములన్నింటినీ పరిపాలిస్తున్నటువంటి ఆ కరుణామూర్తి ఆశ్రితవత్సరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అపార కృపతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 52వ రోజులో మనము ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానంతో ప్రారంభించుకుందాము మనందరము కలిసి. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్ యోగ వాసిష్ఠే
విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే పంచమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఆ అయోధ్య అనే రాజధాని ఏ విధంగా ఉందో మనం వర్ణించుకుంటున్నాం. వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి ఒక దివ్యమైనటువంటి కథ మన శ్రీరామ కథ. అలాంటి శ్రీరామచంద్ర ప్రభువు వెతికి వెతికి పట్టుకుని మనల్ని అందరినీ ఉద్ధరించడానికి తను లోకంలో ఎక్కడ అడుగు పెట్టాలో, ఎక్కడ ఆవిర్భవించాలో నిర్ణయించుకొని ఒక మంచి ప్రదేశాన్ని మనకి పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. ఇది అయోధ్య మోక్షపురి అన్నారు. అక్కడ కోసల దేశం అన్నారు. కోసల దేశం సరయూ తీరంలో అన్నారు. సరయూ అంటే ఒక నది అన్నారు. ఎలా ఉంది ఆ నది అంటే ఒక సందర్భంలో చెప్తారు, ఒక మంచి వీరుడు సమర్థుడు బాగా ఎక్కుపెట్టి బాణం విడిచిపెడితే అది ఎలా వెడుతుందో, దాని గమనం ఎలా ఉందో, ఎక్కడ వంపులు లేకుండా వంకర టింకర్లు లేకుండా అలా సరయూ నది ప్రవహిస్తోందట. ఆ ప్రవహిస్తూ ఉన్న సరయూ నదికి రెండు తీరములు, అవతలి ఒడ్డు ఇవతలి ఒడ్డు. ఈ రెండు తీరాల్ని ఆశ్రయించుకుని కొంత ప్రదేశం ఉంది. అది ఒకానొక దేశం. దానికి ఏం పేరు అంటే కోసల దేశం. కోశల అని కూడా వ్యవహారం. రెండు ఒడ్డులా ఉంది కనుక ఈ నది తూర్పు ప్రవాహినిగా ఉంది అని మనం భావించాలన్నమాట. రెండు వైపులా ఈ దేశం ఉంది కనుక దీన్ని దక్షిణ కోసలం ఉత్తర కోసలం అంటారట. దక్షిణ కోసలాన్ని మన కౌసల్య తండ్రి గారైన భానుమంతుడు అనే రాజుగారు పరిపాలిస్తుండేవారు. ఉత్తర కోసలంలో మన దశరథులు రాజధానిని ఏర్పరచుకుని అక్కడి నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవారన్నమాట. ఈ రకంగా తీరానికి రెండు వైపులా, నదికి రెండు వైపులా ఉన్నటువంటి ఈ కోసల దేశంలో ఉత్తర కోసలంలో అయోధ్య నగరంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా యావత్ భూఖండము, భూమి అఖండమైనటువంటి భూమి ఇక్ష్వాకుల అధీనంలో ఉన్నదే అయినా తరువాత ఇది అంతా నేనేం చేసుకుంటానో, నువ్వు కొంచెం తీసుకో అని మన పెద్దవాళ్ళు వాళ్ళు వండుకున్నదో, వాళ్ళు సంపాదించిందో, వాళ్ళు తెచ్చుకున్నదో తలో కాస్త పంచి అందరితో పాటు తాను అన్నట్లుగా ఆనందిస్తూ ఉంటారో, అలా మన ఈ ఇక్ష్వాకు వంశీయులు కూడా అలా అనేకుల్ని రాజుల్ని చేసి వారికి ప్రాంతాల్ని, ప్రదేశాల్ని అప్పచెప్పి వాటిని అంగరాజ్యాలు, అర్ధరాజ్యాలు అని అనుకుంటూ ఉంటారే, కథల్లో వింటూ ఉంటాం మనం. ఆ రకంగా ఏర్పరిచినటువంటి స్థితి అన్నమాట, స్వరూపం అన్నమాట, అక్కడి వాతావరణం అన్నమాట.
అలాంటి పరిస్థితిలో అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే సర్వాపూర్వం ఇయం అని సర్గ మొదలు పెట్టేటప్పుడు ఒక మాట చెప్పారు. మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఇక్ష్వాకుల అధీనము అన్నారు. మరి ఇలా చెప్పినప్పుడు దక్షిణ కోసలము ఉత్తర కోసలము అని ఎందుకు వచ్చిందండి అన్నారు అని అనుమానం వస్తుందని ఈ విధంగా దానికి ఆ ముడి విప్పి చెప్తారన్నమాట. ఆ సందేహాన్ని పరిష్కరిస్తారన్నమాట. అందుకనే కౌసల్యకి కోసల దేశాధిపతి కూతురు కనుక ఆ పేరు వచ్చిందన్నమాట. ఇవన్నీ తర్వాత వస్తాయి. ఈ రకంగా ఆ ఉత్తర కోసలంలో అయోధ్య నగరంలో మనం ఉన్నాం కదా. ఎలా ఉంది ఆ అయోధ్య అనే రాజధాని? సూతమాగధ సంబాధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్ని శతసంకులాం. అంటే ఒక్కసారి ఆ రాజ ప్రాసాదం దగ్గరికి అంటే వెళ్ళి పరిశీలిస్తే ప్రొద్దుటే అక్కడ మాగధులు ఉంటారు. వందులు అంటే సూతులు అనేటటువంటి వారు ఉంటారు. ఎవరు వారు అన్నారు? సూతులంటే స్తుతి పాఠకాహ అంటారు, అంటే గొప్పగా ప్రశంసించేవారు. మాగధులు అంటే ప్రబోధకాహ అంటారు. వీరిద్దరి గురించి కొద్దిగా పరిచయం చేయమన్నారు. ఏమనంటే ఒక వ్యక్తి తనకుండేటటువంటి శక్తి సామర్థ్యాలతో కొంత కార్యాన్ని సాధించగలిగితే ఒక ఉత్సాహంతో చాలా ఊపుగా అంటుంటారే, ఒక రకమైనటువంటి ఉత్తేజంతో, ఒక రకమైనటువంటి మనస్సులో పొంగి పొరలేటటువంటి ఒక గంభీరమైనటువంటి దీర్ఘమైన లక్ష్య దృష్టితో ఒక చెప్పలేని అంటే వర్ణనాతీతమైన అనిర్వచనీయమైన అంటూ ఉంటారే, ఏ మాత్రల వల్ల లేకపోతే ఏ మిగతా కసరత్తుల వల్ల రాని ఏ గొప్ప మహోత్సాహాన్ని పొందుతాడో దానికి ఏం పేరు? మనం అనుకున్నాం కదా, టానిక్, కాంప్లిమెంట్, ప్రశంస. గొప్పగా ఒక వ్యక్తి గురించి కనుక తన సామర్థ్యాన్ని తనకి గుర్తు చేస్తూ ప్రోత్సహిస్తే అతడు ఎంతటి కార్యాన్నైనా సాధిస్తాడు అని మనకి శ్రీమద్ రామాయణం తెలుపుతోంది. దశరథ మహారాజు ఇంతటి ఘనకార్యాలన్నింటినీ సాధించడానికి అతని వెనుక ఎప్పుడు కొంతమంది ఉంటారట, స్తుతి పాఠకులు. వారిని సూతులు అన్నారు. అంటే మన వాళ్ళు అక్కడక్కడ పరిహాసంగా చెప్తూ ఉంటారు, భజన పరులు అని ఒక వ్యక్తిని మెచ్చుకుంటే తట్టుకోలేని పరిస్థితిలో ఆయన చుట్టూతా ఆయనకి చాలా భజన పరులు ఉంటారు, వాళ్ళు అలా పొగుడుతూ ఉంటారు అని. వాటిని మామూలుగా భట్రాజు పొగడ్తలు అని కూడా ఏదో పేరుతో మన వాళ్ళు ఒకలా చెప్తూ ఉంటారు. కానీ దశరథుడి దగ్గర ఉండేటటువంటి వాళ్ళంతా నిక్కచ్చి నిజాయితీ అణిముత్యాలు లాంటి వ్యక్తులు అన్నమాట. ఏ కాస్త కల్తీ లేదు. వీళ్ళు ఏం చేస్తారు? ఏ అంశం ఉందో వ్యక్తిలో దానిని ఇనుమడింపచేసేలాగా పెద్దగా విస్తరంగా అతని కళ్ళకు కట్టినట్లుగా అతనికి ప్రస్తుతానికి అనుభవంలోకి వచ్చేలాగా వివరించి వర్ణిస్తూ చెప్తూ ఉంటే అతడి సామర్థ్యం, అతడి సత్తా, అతడి ప్రతిభ, విద్య, విజ్ఞానం, పరిసరాలు, బలం ఇవన్నీ మళ్ళీ అంటే పదే అడుగడుగున గుర్తుకు వచ్చి ఇంకా మంచిగా ప్రవర్తించగలుగుతాడనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే, మనకి ఇంట్లో అందమైన ఒక సన్నివేశంలో ఏదైనా అవసరానికి ఒక చిన్న సహాయం పడితే ఆ అవతల వ్యక్తిని మెచ్చుకొనుట అనేటటువంటి ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక భావాన్ని మనం చూపించినట్లయితే ఆ వ్యక్తి మహారాజంతటి ప్రతిభా పాఠవాల్ని చూపించగలుగుతాడనమాట. ఒక చిన్న పిల్లవాడికి ఒక ప్రశంస, ఒక బహుమానం, అది ఒక ప్రోత్సాహం, అది ఎంతో గొప్పగా తీర్చిదిద్దగలుగుతుందన్నమాట. ఒక పెద్ద వ్యక్తిని సైతం ఒక చిన్న వ్యక్తి చెప్తూ ఉంటారే ఎప్రిషియేట్ చేయడం అనేది అది ఎంతో తృప్తినిస్తుందన్నమాట. 3 రోజులు 4 రోజుల నుంచి ఒక ఉదాహరణ, ఏదో కూతురు అల్లుడు లేకపోతే పిల్లలు వస్తారు అని ఆ అమ్మమ్మ గారు బామ్మగారు చాలా కష్టపడి రాత్రి పగలు ఏదో మంచి పిండి వంటలు చేశారనుకోండి, వీళ్ళందరికీ వడ్డించి తినిపిస్తున్నారనుకోండి, అందులో ఇంత బుడతడు ఉంటాడు ఆ మనవడో మనవరాలో. వాడు తింటూ ఒక్కసారి ఇలా పిలిచి మా అమ్మ అని దీన్ని చూపించి ఇలా 2 వేళ్ళు చూపించాడు అనుకోండి, సూపర్. ఆ ముసలి ప్రాణానికి ఎంత ఆనందం, ఎంత పారవశ్యం. ఇన్నాళ్ల నుంచి రాత్రి పగలు పడిగాపులు పడుతూ చేసిన దానికి భర్త ఎంతసేపే పొద్దుపోయేంత పంద్రాలే పడుకోవాలి, ఈ తంటాలంతా ఇవేవి గుర్తురావు.
ఇవేవీ లెక్కరావు. ఎవ్వరూ లేకపోయినా అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్న ఒక్కతి కూర్చుని ఏవో ఆ జంతికలు పిండుకొనో లేకపోతే ఉండ్రాళ్ళు చేసో ఏదో ఇంకో తొక్కుళ్ళడ్డు చేసో ఈ ఆనందం అంతా కూడా ఎందుకు? పిల్లలకి పంచాలి అని. ఆ పిల్లలకి పంచినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుని ఆస్వాదించి మెచ్చుకుంటే ఉండేటటువంటి సంతోషం ఇంత అంత కాదన్నమాట. కనుక అడుగడుగున మన మహారాజుని వారి యొక్క ప్రతిభను, పాటవాన్ని, విశేషాల్ని, వారు సాధించినటువంటి విజయాల్ని గుర్తిస్తూ స్తుతించి ప్రశంస అనేటటువంటి ఒక బలవర్ధకమైన దివ్యౌషధాన్ని అందించేటటువంటి మహనీయులంతా కూడా నిండుగా ఉన్నారట ఆ అయోధ్యలో. అంతేకాదు ఒక వ్యక్తిని ఎలా మేల్కొల్పాలి అని కూడా మన భారతీయ వాంగ్మయం మనకి చెప్తోంది. మాగధుల ద్వారా మెలకువ తెచ్చుకుంటాడట మహారాజు. మాగధులంటే ఎవరండి అన్నారు. ఒక మాట చెప్తారు, రాజ్ఞః పరిజనస్యాపి మంగళాచార శంసిన మాన్యై మాగధికా గీతై మాగధా ఇత్యుదీరితా అంటారు. మాన్యములైన పరమ పూజ్యములైనటువంటి గాథలతో మేల్కొల్పేవారు కనుక వారిని నిర్వచనం ఏం చెప్తోందంటే సాహిత్య మాగధులు అని చెప్తోందన్నమాట. అంటే ఒక వ్యక్తిని నిద్ర లేపేటప్పుడు నిన్న రాత్రి చేసిన తప్పో లేకపోతే ఆ రోజు వరకు చేయని పరిపూర్ణం చేయని కంప్లీట్ చేయని వర్కుల గురించో అలా పదే పదే గుచ్చుతున్నట్లుగా ఆ వ్యక్తి కించపడేలాగా, ఆ వ్యక్తి మనసులో గిలగిల తనుకుని బాధపడేలాగా ప్రొద్దుటే నిద్ర లేపకూడదు. మరి ఏం లేపాలి అంటే అతడు సాధించాల్సినటువంటి కార్యాల్ని, అతడు ఇంతవరకు సాధించినటువంటి అంశాల్ని, అతడు తన పెద్దలందరూ తన పూర్వుల చరిత్రలన్నీ కూడా తలుచుకుని దారి తప్పకుండా మంచిగా నడుచుకునేటటువంటి విధానాన్ని తెలిపేలాగా అలాంటి మాటలతో చాలా ప్రశాంతంగా నిద్రలేచి నిజంగా సుదినంచమే సూషాచమే సుదినంచమే అనిపించేలాగా శుభోదయం సుప్రభాతం అన్నదానికి అసలైన అర్థమా అనేలాగా నిద్ర లేపుతారట ఆ దశరథ మహారాజుని. ఆ అయోధ్యలో ఉండేటటువంటి ఆ మాగధులు మనందరం కూడా మన పిల్లల్ని ఇలా నిద్ర లేపాలన్నమాట. పొద్దుపోయేంత వరకు పడుకుంటావు, లేకపోతే పొద్దుపోయేంత వరకు తిరిగి వస్తావు, ఇలా ఉంటావు అలా ఉంటావు, అలా కాకుండా ఏంటమ్మా ప్రొద్దుటే నాన్న అంతా ఇలా చెప్తారు అని అనుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి మొదలవుతుంది నాన్న అనడం, అమ్మ సర్ది చెప్పడం అన్నట్లు. అలాంటి వాతావరణం అయోధ్యలో లేనే లేదు. మరి ఏమని అని మన వాళ్ళు అక్కడక్కడ మనం సినిమా పరిజ్ఞానంతో కొన్ని ఇప్పటి కాలంలో అప్పటి విషయాలు తెలుసుకోగలుగుతాం. రాజాధిరాజ రాజమార్తాండ అంటుంటారే, అలాగా రాజులలోకెల్లా మార్తాండుడివయ్యా నువ్వు. సూర్య భగవానుడిలాగా ఆయన వచ్చాడంటే చీకట్లన్నీ పారిపోయినట్లుగా నువ్వు వచ్చేవంటే కూడా శత్రువులంతా పారిపోతారు. ఇప్పుడు మరి మన ఇళ్లలోనో నువ్వు లేస్తే చాలరా, నువ్వు లేస్తావని అక్కడి నుంచి చూస్తున్నాను, నాకు పని అవ్వట్లేదురా, నాకు చేతి కింద ఎవరు లేరురా అంటుందమ్మ అన్నమాట అమ్మ. ఓ చిన్న వస్తువు ఏదో తెచ్చిపెట్టాలో, లేకపోతే బయటికి వెళ్ళి రావాలో, కాస్త పైన అటక మీద ఉన్నటువంటి గిన్నె దింపి పెట్టాలో, ప్రతి చిన్న అంశానికి కొడుకు మీద ఆధారపడేటటువంటి స్థితిలో ఉన్న ఆ తల్లి పిల్లవాడిని ఎంతో ముద్దుగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో అనునయిస్తూ లాలిస్తూ నిద్రలేపుతుందో, ఇంతటి మహారాజుని కూడా ఈ విధంగా ఎంతో అందంగా నిద్రలేపేటటువంటి మాన్యములైన గాథలతో మేలు కొలిపేటటువంటి, నిజంగా అది సుప్రభాతం అని భావించేలాగా ప్రవర్తించేటటువంటి మాగధులు దండిగా ఉన్నటువంటి రాజధాని ఆ అయోధ్య అన్నారన్నమాట. ఈ అయోధ్య గురించి వర్ణించేటప్పుడు ఈ మాగధ శబ్దాన్ని ప్రయోగించడంలో ఇంకొక చిన్న తాత్పర్యం కూడా చెప్తారండి. ఏమని, ఒక రాజు గురించే ఇంతగా గొప్పగా చెప్తూ ఉంటే అది అంత మాత్రం తృప్తిగా ఉండదు. తన పరివారం యొక్క గొప్పతనం కూడా తెలియాలి. ఒక పెద్ద ఆయన్ని పిలిచి ఎంతో గౌరవించి శేషవస్త్రం ఇచ్చి అంతా చేశారనుకోండి, చుట్టూతా ఉండే వాళ్ళందరినీ పంపించేసామనుకోండి, కొంచెం ఒకంత అసంతృప్తి. కనుక రాజ్ఞ పరిజనస్యాపి, రాజుగారి చుట్టూతా ఉండేవారందరి యొక్క కూడా విశేషాంశాల్ని వీరు అందంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారన్నమాట, అక్కడ ప్రతిపాదిస్తూ ఉంటారన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అన్నారు అంతర్లీనంగా ఒక గొప్ప రహస్యం. ఎప్పుడైనా వేరే ఒక ఆలోచనతో అడుగు తప్పుగా వేద్దాం అని అనుకుంటే తప్పటడుగు పడేటటువంటి ఆ పరిస్థితుల్లో తనని తాను దిద్దుకోవడానికి ఉపయోగించే ఒక గొప్ప హెచ్చరికగా అవుతుందట. రే నాయనా, నిన్న నీకు ఇంత గొప్ప అవార్డు వచ్చింది, లేకపోతే నీకేదో ఇలాగా ఇంత దాన్ని ఏమంటారు కాంప్లిమెంట్ మీ మాస్టర్ చెప్పారు అని ఇలాంటి మాటలు
తరువాతి రోజు అతను ఎలా చదువుకోవాలో తనకి తెలియపరుస్తూ ఉంటాయన్నమాట. అందుకనే వచ్చిన బహుమతుల్ని వాటిని ఎదురుకుండా ఒక మంచి కబోర్డ్లో, అది కూడా అద్దాలతో ఉండేలాంటి దానిలో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? ఇలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళంతా వంది మాగధుల్లాగా తనకు ఆ సూచన చేస్తూ ఉంటారన్నమాట. దాన్ని చూసినప్పుడల్లా ఆ ఘనకార్యం గుర్తు వస్తే, ఆ ఘనకార్యం కోసం తను పడినటువంటి పాటు, ఆ పరిశ్రమ, హార్డ్ వర్క్ గుర్తు వస్తే, దానికోసం అమ్మో ఇప్పుడు ఇది కాదు, మనకి పెద్దది ఉంది, ముందు అది సాధించాలి అని ఒక హెచ్చరిక లోపల అంతరాత్మ చేస్తున్నట్లు ఉంటుందన్నమాట. ఈ విధంగా తనకు దిశానిర్దేశాన్ని, మంచి గైడెన్స్ని అందించేలాంటి వ్యక్తులంతా కూడా చుట్టూతా ఉంటే ఆ దశరథ మహారాజు జయహో జయహో మహారాజా అని జయ జయ ధ్వానాల మధ్య నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఎంతో విజయోత్సాహంతో చాలా హాయిగా ఉంటాడు, తన పరివారాన్నంతని కూడా అంత సంతోషంగా చూసుకుంటాడు అని చెప్పడం కోసం చెప్పిన మాట సూత మాగధ సంబాధం. ఆ తరువాత శ్రీమతీం అన్నారు. నిన్న ఒకసారి మనం వివరించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అనడంలో తాత్పర్యం ఏమి అంటే, అయోధ్యలో, ఆ రాజధానిలో, ఆ మహానగరంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా మంచి ఈ వస్త్రధారణ పట్ల అవగాహన ఉందటండి. శ్రీహి వేషరచన అంటారు. అంటే డ్రెస్ సెన్స్ అంటారు కదా, ఏ సమయానికి ఎంత హుందాగా, ఎంత ఖరీదైన బట్టలు కట్టుకోవాలో. ఒక సమయంలో చెప్తూ ఉంటారు, ఇది పార్టీ వేర్ అండి, ఇది డైలీ వేర్ అండి, ఇది ఇలా అండి, ఇలా అండి అని. ఏదో ఇంట్లో ఉన్నప్పుడు ధగధగలాడేలాగా, లేకపోతే చాలా ఖరీదుగా ఉండేటటువంటి ఆ బట్టల్ని కట్టుకుండి, బయటికి వెళ్ళినప్పుడు ఒకలా ఉండి, ఒకదానికి ఒకటి మ్యాచింగ్ లేకుండా ఉండి, దీనివల్ల చూసే వాళ్ళకి అంత ఆనందం ఉండదండి. ఎందుకంటే వస్త్రేణ వపుషా వాచా అని ఒక వ్యక్తి మీద అభిప్రాయం కలగడానికి, ఒక వ్యక్తి దగ్గరకి చేరడానికి, ఒక వ్యక్తిని మంచిగా పలకరించడానికి వేషభాషలు అని ప్రయోగిస్తారు. వేషం చాలా అవసరమట. ఈ వేషరచన పట్ల గొప్ప అవగాహన ఉన్న పౌరులందరూ కలిగినటువంటి నగరి అని తెలియపరచడం కోసం కాబోలు శ్రీమతి అని చెప్పారట. శ్రీ అంటే వేషరచన, అది కలది మన అయోధ్య నగరి అని ఒక మాట చెప్పారు. ఇంకొక మాట చెప్తారండి, చాలా అర్థాలున్నాయి. లక్ష్మీదేవికి నిత్య నివాసమా అన్నట్లుగా ఉంది ఇది అన్నారు. ఎందుకు? అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు. దానికి కారణం చెప్తారు, వారి ధర్మదృష్టి, వారి భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఇవన్నీ. అంతేకాదండి, ఇంకొక మంచి అర్థం ఉందండి అన్నారు. ఆ నగరిలో ఒకరిని ఒకరు పలకరించేటప్పుడు, ఒకరి గురించి ఒకరు ప్రస్తావించేటప్పుడు ఏకాస్త అమర్యాదగా మాట్లాడరట, ఏకవచనంతో సంబోధన చేయరట. మరి ఎలాగా? గౌరవంగా మాట్లాడతారట. ఆ విషయం ఎలా తెలిసింది అన్నారు. శ్రీ శబ్ద ప్రయోగముతో కూడినది ఆ అయోధ్య నగరి అని చెప్పారట వాల్మీకి మహర్షి. వారి హృదయం, వారి అభిప్రాయం ఇదట. అక్కడ చెప్తారు ఒక సందర్భంలో, దేవాదినాంన పూర్వం శ్రీశబ్ద ప్రయోగ కర్తవ్య అంటారు. చాలా విచిత్రం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం, శ్రీ మహాగణపతి నిలయం, శ్రీ శారదా నికేతనం, ఇలా మన శ్రీనివాసుడికి గుండెల్లోనే ఉంది లక్ష్మి. పేరుకి ముందు ఎందుకు లేదు? ఆయన పేరే శ్రీనివాసుడు, సిరికి నిత్య నివాసం అన్నమాట. కనుక అందుకనే దాన్ని కూడా గౌరవించుకోవడం కోసమే మనం గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస గోవింద అని అనుకుంటూ ఉంటామన్నమాట. కనుక ఈ రకంగా దేవం గురుం గురుస్థానం, క్షేత్రం క్షేత్రాధిదేవతాం, సిద్ధం సిద్ధాధికారాంశ్చ శ్రీపూర్వం సముదీరజేతు. శ్రీ 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 అని ప్రయోగించి చెప్పాలట. మన గురువుల నామాన్ని తెలిస్తే, మన గురువులు ఉండేటటువంటి చోటును తెలిస్తే, ఒక దేవతా నామాన్ని తలిచేటప్పుడు శ్రీకృష్ణ, శ్రీరామ, లేకపోతే శ్రీ గణపతిని ఇంతకుముందు అనుకున్నాంగా, అంతేకాదు ఆ దేవత ఉండేటటువంటి స్థానాన్ని గురించి చెప్పేటప్పుడు, లేదా కొంతమంది సిద్ధులు, యోగులు, తపస్సులు, వారి గురించి వ్యవహరించేటప్పుడు, ఆ తరువాత మామూలు మానవులందరినీ కూడా వాళ్ళని సిద్ధాధికారాన్ని అన్న శబ్దానికి అర్థంగా చెప్తారన్నమాట. ఉన్నతమైనటువంటి లక్ష్యాల్ని సాధించడానికి అధికారులు, అర్హత ఉన్న వ్యక్తులు కనుక వీరిని కూడా గౌరవంగా చెప్పదలుచుకున్నప్పుడు శ్రీ శబ్దంతో చెప్పాలి అన్నారట. ఈ విజ్ఞత, ఈ విచక్షణ, ఈ సెన్స్ అంతా నిండుగా ఉన్న పౌరులు ఉన్న పురము కనుక ఆ అయోధ్యని శ్రీమతి అని చెప్పారట మన వాల్మీకి మహర్షి. ఎంత గంభీరమైనటువంటి, ఎంత అందమైన అర్థము ఉందో చూడండి ఇందులో. ఆ తరువాత మాట,
అతుల ప్రభాం అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ప్రభ, కాంతి, వెలుగు, ప్రకాశం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ మాటే, ఆధ్యాసే, ఆ ఊసే అన్నట్లుగా ఉందట. ఆ అయోధ్య అంత గొప్పగా ప్రకాశిస్తోంది. ఆ తర్వాత ఉచ్చ అట్టాల ధ్వజవతీం అని ఒక మాట ఉంది. మనం ఒక్కసారి రాజప్రాసాదం దాకా వెళ్ళాం కదా, కొద్దిగా బయటకు వచ్చి బాగా తలపైకెత్తి ఒక్కసారి చూస్తే ఉచ్చ చాలా ఉన్నతమైన అట్టాలములు ధ్వజములు కలది అని అన్నారు. అట్టాలము అంటే ఏమి అన్నారు? కోట బురుజులు అన్నారు. ఈ బురుజులంటే ఏమిటండి బాబు, మాకు తెలియట్లేదు అంటారా? మీరు తిరుమల శ్రీవారి ఆలయం దగ్గరకు వచ్చి చూస్తే తెలుస్తుంది. రక్షణ కోసం ఆయా మూలల్లో పెద్ద పెద్ద కోటగోడలని నిర్మించుకుని, కోటగోడల పైన ఉండేటటువంటి ఆ భద్రతా దళం నివసించే దాన్ని కోట బురుజు అని పిలుస్తారట. ఇది అచ్చ తెలుగులో మాట అన్నమాట. అంటే మహారాజు గారి యొక్క రాజధానికి చుట్టూత ఒక పెద్ద కోటగోడ ఉంటుందట. ఆ కోటగోడ ఎంత పెద్దదన్నారు అంటే కొంతమంది అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉండదగినంత అన్నారు. ఎవరా కొంతమంది? భద్రతా దళాలు అన్నారు. ఎందుకు ఆ భద్రతా దళాలు అంటే అక్కడికి ఎవరైనా వస్తుంటే చాలా దూరం నుంచి కూడా వారు గమనించి అలా పరిశీలించి ఏ వ్యక్తి యొక్క కదలికలైనా సరే అనుమానాస్పదంగా ఉంటే పసిగట్టి మన రాజుని రక్షించుకోవడం కోసం ఆ విధమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలి అని రాజప్రాసాద నిర్మాణం గురించి కామందుకుడు మొదలైనటువంటి వ్యక్తులు ఎంతో అద్భుతంగా ఆ టౌన్ ప్లానింగ్ అన్నట్లుగా ఆ ప్లానింగ్ అంతా నిరూపించి చెప్పారన్నమాట. అందులో ఒక్క మాటతో మనకు ఆ పరిచయం అంతా వచ్చేసేలాగా ఉంది. ఉచ్చ అట్టాల అన్నారు. ఆ పెద్ద పెద్ద విశాలములైనటువంటి ఎత్తైనటువంటి కోటగోడలు, ఆ కోటగోడలకు పైన భద్రతా దళాల నివాసం, ఆ భద్రతా దళాల నివాసం పైన ఒక జెండా అన్నమాట. ఆ జెండా రెపరెపలాడుతూ, జెండాపై కపిరాజు అని చెప్తూ ఉంటారు కదా, అలా రెపరెపలాడుతూ ఉంటే అసలు అది చూస్తేనే ఒక ఉత్సాహం, అది తలుచుకుంటేనే, అది ఉంటేనే ఒక గొప్ప జయం అన్నట్లుగా అన్నమాట. అందుకనే కొన్ని సందర్భాల్లో చెప్తారు, ఇంటికి అక్కడ ప్రహారీ గోడ దగ్గర, గేటు దగ్గర అక్కడో ఈ ధ్వజస్థాపనం అనేది ఒక ప్రక్రియ, జెండా పెట్టడం అనేది ఒక ప్రక్రియ అని చెప్తారు. ఆ జెండా పైన కొన్ని రకాల యంత్రాలని వాటిని గీసి పెట్టడం ఒక ఆచారంగా ఉంటుందన్నమాట. అతి ముఖ్యమైనటువంటిది మన స్వామి హనుమ చిహ్నం, ఆ సంజీవిని ఎత్తుకుని అలా అజేయంగా గద పట్టుకుని వస్తున్నటువంటి ఆ జెండా రెపరెపలాడుతూ ఆ ఇంటి దగ్గర కనుక ఉన్నట్లయితే అది ఒక గొప్ప సెంటిమెంట్ అంటారు కదండి, మంచి విశ్వాసం. అది మూఢనమ్మకం కాదండి, పిచ్చి సెంటిమెంట్ కాదు. మరేమి అన్నారు? మన అయోధ్యలో మన దశరథుడి దగ్గర ఉన్నటువంటి చిహ్నం అది మనకు కూడా అనుసరణీయం అన్నట్లుగా మన శాస్త్రంలో మనకి దాన్ని కూడా ఒక విధిగా చెప్తారన్నమాట. కనుక ధ్వజము అంటే పతాకం, జెండా. ఉచ్చ అట్టాల ధ్వజములతో కూడినది. తరువాత శతఘ్ని శతసంకులం. ఇప్పుడు మనం తలెత్తి ఆ కోటగోడల్ని చూస్తున్నాం కదా, అక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుందండి. ఏమని అన్నారు? శతఘ్నులు కనిపిస్తాయి అన్నారు. కాదండి, శతఘ్నులు 100ల కొలది కనిపిస్తాయి అన్నారు. శతఘ్ని అంటే ఏమి అన్నారు? శత అంటే 100, అగ్ని అంటే చంపేది, హతమార్చేది అని. 100ల కొలది శత్రువులను ఒక్క దెబ్బతో హతమార్చగలిగినటువంటి శతఘ్నులు అనేటటువంటి గొప్ప అస్త్రాలు, ఆయుధాలు 100ల కొలది కలిగినది ఈ అయోధ్య అనేటటువంటి ఈ రాజధాని యొక్క ఈ ప్రాసాదం అన్నమాట. అది ఒక సందర్భంలో వర్ణిస్తారు. ఒక ఇనుముతో చేసినటువంటి, లోహంతో చేసినటువంటి కంటకాల్ని, అంటే ముళ్ళ లాంటి దాన్ని అక్కడ ఇమిడ్చి ఒక్కసారి దాన్ని ప్రయోగిస్తే 100 మంది వధింపబడతారు అని చెప్పారంటే అది ఏ స్థాయిలో ఉండాలో చూడండి. అది ప్రయోగించడానికి మరి సులువుగా ఉండాలి కదా, దాని గురించి వర్ణిస్తారు. అది 4 మూరల నిడివితో ఉంటుందట. 4 మూరలు అంటే 2 మీటర్లుగా మనం భావించవచ్చు అన్నమాట. అది ఇంత లావుగా ఉండి దాని చుట్టూత ఇనప ముళ్ళు పొదగబడి దాన్ని చూసేటప్పటికే అమ్మో అనిపించేలాగా ఉంటుందట. అది మీద పడితే ఇంకెవరు మిగులుతారు కనుక శత్రువులన్న వాళ్ళు అయోధ్య దరిదాపుల్లో రాలేరు. కనుక అసలు యుద్ధానికి తావే లేనిది. అందుకనే అయోధ్య అనే పేరు అని పెద్దలు వివరించారనమాట. శతఘ్ని శతసంకులం అన్నారు. శతఘ్ని చతుస్తాల లోహ కంటక సంచిత అని ఒక దగ్గర వర్ణిస్తారు. అయఃకంటక సంఛన్న శతఘ్ని మహతీ శిల అని ఒక దగ్గర వర్ణిస్తారన్నమాట. ఈ విధమైనటువంటి శత్రు దుర్భేద్యమైనది ఆ అయోధ్య అనేటటువంటి నగరి. అక్కడ
మన రాముడు సకలములైనటువంటి శత్రువుల్ని దునుమాడడానికి, వాళ్ళని నివారించడానికి, మనల్ని అందరినీ ఉద్ధరించడానికి అవతరించబోతున్నాడు అని చెప్పుతూ వాల్మీకి మహర్షి మనకి ఇలాంటి శ్లోకాన్ని అందించారు. దీన్ని మనం పారాయణం చేసుకుందాం. సూతమాగధ సూతమాగధ సంబాధాం సంబాధాం శ్రీమతీం శ్రీమతీం అతుల ప్రభాం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ఉచ్చాట్టాల ధ్వజవతీం ధ్వజవతీం శతఘ్నీ శతఘ్నీ శతసంకులాం శతసంకులాం సూతమాగధ సూతమాగధ సంబాధాం సంబాధాం శ్రీమతీం శ్రీమతీం అతుల ప్రభాం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ఉచ్చాట్టాల ధ్వజవతీం ధ్వజవతీం శతఘ్నీ శతఘ్నీ శతసంకులాం శతసంకులాం. ఇంకొక చిన్న మాట, ఈ సూతమాగధ సంబాధాం అన్నప్పుడు పెద్దలు చెప్తారండి, దెప్పి పొడుపు అనేది వ్యక్తికి చాలా బాధనిచ్చేది. ప్రశంస ప్రోత్సాహం అనేది గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించేది. కనుక మహారాజుకి తన యొక్క శక్తియుక్తుల్ని వృద్ధి చేయడానికి ఎప్పుడూ ప్రశంసను ప్రోత్సాహాన్నే అందిస్తూ ఉంటారు అని. ఇది మన జీవితాల్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుల్నే ఎంచుతూ ఉంటే అతడు ఇంకా నీరు కారిపోతాడనమాట. ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ఏదో ఒక ప్రత్యేకతని తాను గుర్తించి అవతల వ్యక్తి అంటే అసలు వ్యక్తి గుర్తించేలాగా ప్రోత్సహిస్తే ఇంకా వృద్ధిలోకి వస్తాడనమాట. భర్తను భార్య, భార్యను భర్త, లేకపోతే వాళ్ళని పిల్లలు, పిల్లల్ని పెద్దవాళ్ళు. ఈ రకంగా దెప్పి పొడుపు అనేటటువంటి దానితో ఏ విధమైనటువంటి నిరుత్సాహానికి నీరు కార్చడానికి తావు లేకుండా ఉన్నారు అక్కడి పౌరులు అంతా చెప్పడం కోసం కూడా సూత మాగధ అని చెప్పిన తర్వాత సంబాధాం అనే ఒక మాట చెప్పారనమాట. వీళ్ళందరితో కూడా బాగా వ్యాపించి ఉంది అని. ఇంటింటికి ప్రోత్సహించేవారే తప్ప, మెచ్చుకునేవారే తప్ప ఎక్కడ దెప్పి పొడుపుతో బాధించేవారు లేరన్నమాట. ఆ తరువాతి మాట ఏమి, ఇప్పటి వరకు మనం శతఘ్నులున్నాయి, కోటగోడలున్నాయి, దాని మీద సైనికులు, భద్రతా దళాలు ఉంటారు, వచ్చిన వాణ్ణి అని అలా చెప్పుకున్నాం కదా. ఎప్పుడు ఈ రకంగా ఏదో తిరుగుబాటుదారుల్లాగా సంరక్షణ కోసం ఆ ఆయుధాలు పట్టుకుని తిరిగే వాళ్ళేనా ఎక్కడ చూసినా? కాదండి. మరి ఏమి అని, ఒక వ్యక్తికి వినోదం కూడా చాలా ముఖ్యం, ఆనందం, ఒక సల్లాపం, సరసం కూడా చాలా ముఖ్యం. ఆ అయోధ్యలో అది అందరికీ చాలా నిండుగా ఉందట. ఎంతటి కళా దృష్టి, ఎంతటి కళా తృష్ణ అంటే కల్చరల్ యాక్టివిటీస్ అంటారే, వాటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటిస్తారట. వధూనాటక సంఘయిశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యాన అమ్రవణోపేతాం హతీం సాలమేఖలాం అన్నారు. వధువులు అంటే గొప్ప గొప్ప నాట్యగత్తలట. ఆ నాట్యగత్తల చేత నాట్యం చేయించేటటువంటి వారు అంటే మన వాళ్ళు అనుకుంటుంటారు కదా, పలానా నాట్యమండలి అని అంటుంటారు కదా, వారు సమర్పించినటువంటి నృత్య రూపకం ఇది అని అంటుంటారు కదా. అలాంటి నృత్య రూపకములతో ఎన్నవి సంఘై కోకొల్లలన్నమాట. కనుక వధువు అంటే నాట్యగత్తెల చేత అందంగా పాడుతూ అభినయింపచేసేటటువంటి సంఘములతో అనేకులతో నిండుగా ఉన్నది సంయుక్తం అని చెప్పారు. అంతేగా ఇంకొక అన్వయం కూడా చెప్తారు, పురీం సర్వతః వధూనాటక సంఘయిశ్చ సంయుక్తం అని. ఆ పట్టణమంతా కూడా ఈ విధంగా సాయంకాలం అయ్యేసరికి మంచి నృత్య రూపకాలతో చాలా సంతోషంగా మనస్సులో పడినటువంటి బాధలు, లేకపోతే ఈ సమస్యలు, కష్టాలు అన్నీ మరిచిపోయేలాగా జయదేవుడు అష్టపదులని, లేకపోతే ఏదో భామాకలాపం అని మన వాళ్ళు చెప్తూ ఉంటారే, అలాంటి రకరకాల నృత్య రూపకాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటాయిట. అంటే ఇంతకుముందు వర్ణించినట్లుగా మనం పరిశీలిస్తే తలుపు తెరుచుకుని వీధరుగు మీదకి వచ్చి చూస్తే చాలు, సాయంకాలం అయ్యేసరికి ఎంతో మనోహరమైనటువంటి ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండే ఆ వాతావరణంలో ఆ నృత్య రూపకాల్ని చూసి మనస్సు ఊరట పొందేటటువంటి సందర్భం ఆ అయోధ్యలో కనిపిస్తుందట. ఇంకొక తాత్పర్యం చెప్తారు, ఏమని, సర్వతః పురీం అన్నది ఒకటే మాట. ఈ అయోధ్యకి అన్ని దిక్కులా, అన్ని వైపులా కూడా మహాపట్టణాలు ఉన్నాయండి అని ఆ వారాణసి లేకపోతే మిగతా కొన్ని పట్టణాలని చెప్పారు. అక్కడ చెప్తారు, అక్కడ ఏమనంటే అలాంటి వాటన్నింటికి ఇక్కడి నుంచే మార్గం ఉంటుంది, ద్వారం ఉంటుంది అంటారు. సాకేతాం పశ్చిమత అనతి దూరే బృందావనం అని అక్కడ వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో రాశారు.
ఈ సాకేతపురం నుంచి రాజధాని నుంచి ఇటువైపుగా వెడితే ఈ మహాపురం ఉంది, ఇటువైపుగా వెడితే ఈ గొప్ప క్షేత్రం ఉంది అని అక్కడక్కడ అన్నింటికి కలిపేలాగా వాటన్నింటినీ కలిపేలాగా ద్వారాలు ఏర్పడి ఉంటాయట. కనుక అయోధ్యకు అన్ని వైపులా ప్రశస్తములైనటువంటి పురములు నగరములు కలిగినది కనుక సర్వతఃపురీం అని ఒకే మాట ఒకే అన్వయం అని ఒక మాట చెప్తారు. ఆ తరువాత ఏమండి మరి సాయంకాలం అయ్యేసరికి అందంగా వినోదం నృత్యం రూపకం అదంతా అన్నారు కదా, ఇంకా ఆటలు పాటలేం లేవా? కడుపు నిండా తినడం, లేకపోతే ఏదో పని చేయడం, అరుగు మీద కూర్చుని ఆ నృత్యం చూడడం, ఇంతేనా పని అంటారేమో. కాదండి, ఉద్యానామ్రవణోపేతాం అంటే సరదాగా కాసేపు అందంగా మనకు నచ్చిన వాళ్లతో హాయిగా గడపడం కోసం మనం ఏం చేస్తాం? చిన్న చిన్న ఇళ్ళు, ఎంతో భరించలేని బాధ్యతలు బరువులు సాయంకాలం దాకా పనిచేసి ఇచ్చి పెంద్రాళే తెమిలి ఓ ఆదివారమో సెలవు రోజో వస్తే సరదాగా షికారికి పార్కుకి వెళ్తాం కదా, ఆ పార్కుని సంస్కృతం ఉద్యానం అంటుంది. అంటే ఇది ఒక పూదోట, అంటే ఎటు చూసినా రంగురంగుల పూలతో కంటి ద్వారా మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని హాయిని ఇచ్చేటటువంటి మంచి క్రీడా ప్రాంగణాలు కలిగినటువంటి ఆ అయోధ్య. అందుకని ఉద్యాన అని ఒక మాట చెప్పారు. ఆ తరువాత ఆమ్రవణోపేత, ఎటు చూసినా రకరకాల చెట్లు ఉన్నాయి కానీ ఎన్నో మామిడి చెట్లట. ఆ మామిడి చెట్లన్నీ కూడా నిండుగా కాయల బరువుకి కింది దాకా ఒదిగి ఉండిపోయి, ఒరే సమర్థత సత్తువ లేకపోతే పండ్లు కాయలతో ఉన్నవాడు ఇంత ఒదిగి ఉంటాడు అని చూపిస్తున్నట్లుగా చూసిన వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా అసలు చెట్టు నుంచి కోసుకోకుండానే దాన్ని తినేద్దామా అనిపించేలాగా అంత మనోహరంగా ఉందిట ఆ ప్రాంతమంతా కూడా. వాళ్ళ విలాసమే విలాసం, వినోదమే వినోదం, హాయే హాయి. అంటే వ్యక్తికి వినోదం, క్రీడ, ఆట, సరదా ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పడం కోసం దశరథ మహారాజు, ఇక్ష్వాకులు, మనువు గారు ఆ నిర్మాణాన్ని అంత బాగా చేసి ఉన్నారన్నమాట. ఇంకొక తాత్పర్యం అక్కడ మనకి ఏం కనిపిస్తోందంటే, అంత ఆమ్రవనము చెట్లు కాయలతో నిండిపోయి ఉంది అన్నాం కదండి. ఆ సందర్భంలో ఏముంటుంది? ప్రతి కాయ దగ్గర కూడా అది కాయ లేకపోతే ఆ చిలుక అని గుర్తు పట్టలేకుండా రామచిలుకలు, మన రామచిలుకలు, ఆ రామచిలుకలు వాటిని టేస్ట్ చేస్తున్నట్లుగా ఒక్కొక్క కాయని అలా కొరుకుతూ ఉండేటటువంటి దృశ్యాలు, ఆ చిలుకల కిలకిలా రావాలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయన్నమాట, కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకొక సందర్భం కూడా ఈ ఆమ్రవనోపేతామని ఇంత పెద్ద మాట చెప్పడంలో ఒక గొప్ప తాత్పర్యం ఉంది. అది ఏం కాలం అయి ఉంటుంది? సాధారణంగా మామిడి చెట్లు వచ్చేది వసంతకాలం. ఆ వసంతకాలంలో మామిడి చిగురుని తిని అందంగా పంచమ స్వరంలో హాయి కల్పించేటటువంటి ఆ కూతని వినిపించేది ఏది? కోయిల. కనుక ఆ మావి చిగురు తిని ఆ కోయిల కుహు కుహు అంటూ రామారామ అంటున్నట్లుగా ఆ వాతావరణం అంతా అలా ఉందన్నమాట. బహుశా రామచంద్ర ప్రభువు యొక్క దివ్యానుగ్రహం కాబోలు ఎప్పుడూ కూడా కాయలతో నిండుగా నిండి ఉన్నటువంటి ఆమ్రవనంతో ఉన్నది ఆ అయోధ్య అని మనకి పరిచయం చేస్తున్నారు వాల్మీకి మహర్షి. ఇప్పటి రోజుల్లో మన మేధావులు 365 రోజులు కూడా కాయలు కాచేసేటటువంటి మామిడి చెట్లను ఆ రకాలని తయారు చేస్తున్నారు కదా. బహుశా అప్పటి నుంచే ఈ బీజమో ఈ ఉపాయమో ఉండి ఉండొచ్చు. కనుక ఉద్యాన ఆమ్రవణోపేతం అని దాన్ని వివరించి చెప్పారన్నమాట. కనుకనే ఆ అయోధ్య మహతీ చాలా గొప్పది అన్నారు, మహతీ చాలా విశాలంగా ఉంది అన్నారు, మహతీ ఎంతో ఉన్నతమైనది అన్నారు. అంతేకాదండి, ఇంకొక తాత్పర్యం కూడా చెప్తారు తర్వాతి మాటలో. సాలమేఖలాం అన్నారు. సాలము అంటే పెద్ద కోట అన్నమాట. ఆ కోట అంతా కూడా అయోధ్య ఎలా ఉందనుకున్నాం? ఇన్ని యోజనములు అంటే 96 మైళ్ళు ఇలా నిలువుగా ఉన్నట్లు, 24 మైళ్ళు ఇలా అడ్డంగా ఉన్నట్లు అనుకున్నాం కదా. అంటే ఒక రెక్టాంగిల్ అంటారు దీర్ఘచతురస్రాకారంలో. అలా ఎక్కడా వంపులు లేకుండా ఉన్న ఆ అయోధ్యను గురించి చెప్తూ మధ్యలో ఏం చెప్పారు? కోటగోడ ఉంది అన్నారు. ఆ కోటగోడ ఎలా ఉందట అంటే మేఖలలాగా ఉందట. ఈ అయోధ్య అనేది స్త్రీలింగ శబ్దం చేత చెప్పబడేది కనుక, దీనికి అధిపతి దశరథుడు కనుక, దశరథుడు మహారాజు కనుక, మహారాజు తను కట్టుకున్న ఇల్లాలు వాళ్ళు పట్టమహిషులు ఒకలా ఉంటే, తన ఏలుబడిలో ఉండేటటువంటి తను ఏలికగా ఉన్నటువంటిది ఈ భూమి కూడా తనకు ఇల్లాలి లాంటిది కనుక, ఆ దశరథుని యొక్క పట్టమహిషి లాంటి ఈ అయోధ్య అనే శ్రీమతి గొప్ప సిరిగల పెద్ద ముత్తైదువు ఇల్లాలకి
ఆ కోటగోడ ఒక మంచి వడ్డాణంలాగా ఉందట. అందుకని దాన్ని సాలమేఖలాం మహతీం అని చెప్తున్నారన్నమాట. ఆ తరువాత 2 మాటలు 3 మాటలు కూడా ఈ అయోధ్యకు సంబంధించినవే కనుక కలిపి మనం చెప్పేసుకుందాం. దుర్గ గంభీర పరిఘాం అన్నారు. దుర్గము అంటే చేరుకోలేనటువంటిది, శత్రువులు ఎవరు దగ్గరికి రాలేనటువంటిది. గంభీరం అంటే చాలా లోతైనటువంటిది. అలాంటి అగర్త అంటారు ఈ కోటగోడకు చుట్టూత ఒక లోతైనటువంటి ఒక కాలువ లాంటి దాన్ని తవ్విస్తారట. ఎందుకు? దానిలో దిగితే మునిగిపోవడమే, తేలలేడనమాట. దాన్ని దాటుకుని కోట ఎక్కి లోపలికి రాలేకుండా అన్నమాట. అలాంటి చుట్టూత రక్షణ కవచం ఉన్నటువంటిది. దుర్గ గంభీర పరిఘాం దుర్గాం అన్యైర్దురాసదాం, అన్యై శత్రువుల చేత దురాసదాం, చేరుకోలేనటువంటిది కనుకనే అది దుర్గము అంటారు. దుర్గం అంటే ఏమన్నారు? దుర్ఖేన గమ్యతే అసౌ అంటారు. ఎంత కష్టపడి ఎంతో ఏడ్చి బాధలు పడితేనే కానీ అక్కడికి వెళ్ళలేమన్నమాట. కనుక ఒక దండం పెట్టి దూరంగానే ఉండిపోతారు శత్రువులంతా. ఆ తరువాత వాజి వారణ సంపూర్ణ, ఒకనొక పండగ ఏదైనా వస్తే మన దేశాధినేతలకు మన దళాలన్నీ కూడా ఒక కవాతు నిర్వహిస్తాయే, ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. ఏమని? కొన్ని సందర్భాల్లో గొప్ప గొప్ప మహాశ్వాలన్నీ అలా వెళ్తున్నట్లుగా కనిపిస్తాయట. వాటి వెనకాల వారణ ఏనుగులు వెళుతూ కనిపిస్తాయట. వీటన్నింటితో కూడా సంపూర్ణం నిండుగా ఉంది అన్నారు. ఇది అంతా యుద్ధానికి గొప్ప సామగ్రి, రాజబలం. మరి ట్రాన్స్పోర్టేషనో, మరి పాడి పంటలో అమ్మో అది ఇంకా అద్భుతంగా ఉందన్నారు. గోభి ఉష్ట్రై ఖరై తథా అన్నారు. గోభి అంటే మంచి పాలిచ్చే పాడి ఆవులు, బాగా నాగలి దున్ని పంటలు పండించగలిగినటువంటి ఎద్దులు, వీటితో నిండుగా ఉంది అన్నారు. మరి ఉష్ట్రములంటే ఏమన్నారు? అంటే ఒంటెలన్నారు. ఖరములంటే ఏమన్నారు? మరి గాడిదలన్నారు. ఇవెందుకన్నారు? ఆ రోజుల్లో ఈ రవాణా అనేది అంతా ఎడారిలో అయితే ఇసుకలో ఒంటెల ద్వారా, మామూలు ప్రాంతంలో అంతా గాడిదల ద్వారా జరిగేది కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అంతా కూడా చాలా పక్కాగా పగడ్బందీగా ఉంది అని అక్కడ వర్ణిస్తారన్నమాట. ఆ తరువాత ఇంకొద్దిగా మనం బయటకు వచ్చి చూస్తే బారులు తీరి ఉన్నారట కొందరు. ఎవరు? సామంతరాజ సంఘయిశ్చ, కప్పం కట్టడానికి అంటే దాన్ని ఏమంటారు, పన్ను కట్టడానికి వరుసలు తీరి ఉన్నటువంటి రాజులంతా కూడా మనకు కనిపిస్తారట. బలికర్మభి ఆవృతాం. బలికర్మ అంటే బలి అంటే పన్ను, బలికర్మ అంటే పన్ను చెల్లించడం. రేపు 9వ తారీఖు లోపు కట్టకపోతే ఏదో రద్దు చేస్తాం, లేకపోతే ఇప్పుడు లోపు కడితే ఏదో మినహాయిస్తాం. ఇలాంటి అనౌన్స్మెంట్లు ఏమి లేవండి. ఇక్కడ సమయానికి నీతిగా నిజాయితీగా వచ్చి ఆ పన్ను అక్కడ చెల్లించి, మహాప్రభో మీ అండతో మేము ఇలా ఉన్నాం అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయే వాళ్లే అంతా కూడా. సామంత రాజసంఘములతో బలికర్మలతో కూడినటువంటిది. అంతేకాదు నానాదేశ నివాసయిశ్చ వణిక్భి ఉపశోభితాం అన్నారు. రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడ ఉండేటటువంటి నీతి నిజాయితీ కొనుగోలు శక్తికి వచ్చి వ్యాపారం చేసేటటువంటి వణిక్భి వ్యాపారవేత్తలతో ఉపశోభితాం అలరారుతున్నది అన్నారు. ఈ రకంగా ఆ అయోధ్య గొప్ప గొప్ప వ్యాపారవేత్తలతో, గొప్ప అశ్వములు, ఏనుగులు ఇలాంటి బలాలతో, గొప్పగా పాడి ఆవులతో, గొప్పగా రవాణా చేసేటటువంటి ఒంటెలు, లేకపోతే ఈ గాడిదలు బరువులు మోసేటటువంటి ఆ జంతువులు, వీటన్నింటితో ఎలాంటి శత్రువు వచ్చినా సరే దుర్భేద్యమైనది ఇది అని చెప్పడానికి 100 కొలది క్షిపుణులతో సాయంకాలం దాకా వ్యవహారాల్లో అలిసి సొలసి ఉన్నటువంటి వ్యక్తులందరికీ వినోదాన్ని పంచే నాట్యగత్తెలతో, మంచి సంగీత విద్వాంసులతో కూడా, మంచి క్రీడా మైదానాలతో ఎంతో సంతోషంగా ఎప్పటికైనా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఒక్కసారైనా సరే చూడాలి అనిపించేలాగా ఉందట. అందుకనే అది అయోధ్య. దీనిని ప్రతిపాదించేటటువంటి ఈ శ్రీమద్ రామాయణ కథాంతర్గతమైన ఈ శ్లోకాల్ని మనం ఇంతగా ప్రవచనం చేసుకున్నందుకు గాను ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్ర ప్రభువు అత్యంతము ప్రీతుడై, సుప్రసన్నుడై, వరదుడై లోకాన్ని అంతని అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యాన ఆమ్రవణోపేతాం మహతీం సాలమేఖలాం వధూనాటక సంఘైశ్చ సంయుక్త
సంయుక్తాం సంయుక్తాం సర్వతః పురీం సర్వతః పురీం ఉద్యానాం రవణోపేతాం ఉద్యానాం రవణోపేతాం మహతీం సాలమేఖలాం మహతీం సాలమేఖలాం దుర్గగంభీర దుర్గగంభీర పరిఘాం పరిఘాం దుర్గాం దుర్గాం అన్యైః అన్యైః దురాసదాం దురాసదాం వాజివారణ వాజివారణ సంపూర్ణాం సంపూర్ణాం గోభిరుష్ట్రైః గోభిరుష్ట్రైః ఖరైస్తథా హరైస్తథా దుర్గగంభీర పరిఘాం దుర్గగంభీర పరిఘాం దుర్గామన్యైర్దురాసదాం దుర్గామన్యైర్దురాసదాం వాజివారణ సంపూర్ణాం ఆదివారణ సంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా గోభిరుష్ట్రైః ఖరైస్తథా సామంతరాజ సామంతరాజ సంఘైశ్చ సంఘైశ్చ బలికర్మభిః బలికర్మభిః ఆవృతాం ఆవృతాం నానాదేశ నానాదేశ నివాసైశ్చ నివాసైశ్చ వణిగ్భిః వణిగ్భిః ఉపశోభితాం ఉపశోభితాం సామంతరాజ సంఘైశ్చ సామంతరాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాం బలికర్మభిరావృతాం నానాదేశ నివాసైశ్చ నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం వణిగ్భిరుపశోభితాం. ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణ ప్రవచనంలో రమ్యమైనటువంటి అయోధ్యానగరం యొక్క ఆ విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాము. ఇందులో ఒక పదం గమనించండి, ఉద్యానామ్ర వనోపేతాం అని ఉంది. ఆమ్రానాం వనం ఆమ్రవణం అని అణా వస్తుంది, నకారం వస్తుందిట. అదేదో మనం ప్రింటింగ్ మిస్టేక్ అనుకోకూడదు, కాబట్టి అది చక్కగా ఉన్నది. ఆ విధమైనటువంటి వ్యాకరణ విశేషాలతోటి అలాగే సాముద్రిక లక్షణములు కలిగినటువంటి స్వామివారి యొక్క లక్షణములతోటి అదేవిధంగా ఏ విధంగా అయితే దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఆ దేవనగరాన్ని నిర్మించాడో అదేవిధంగా అయోధ్య నగరము కూడా ఉన్నది అని అనేక విశేషాంశాలను మనము ఆచార్యుల వారి యొక్క ప్రవచనంలో మనం తెలుసుకున్నాము. ఆ విశేషాంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ శ్లోకరత్నాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేసుకుందాము. సూతమాగధ సంబాధాం సూతమాగధ సంబాధాం శ్రీమతీ మతుల ప్రభాం శ్రీమతీ మతుల ప్రభాం ఉచ్చాట్టాలధ్వజవతీం ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీ శతసంకులాం శతఘ్నీ శతసంకులాం వధూనాటక సంఘైశ్చ వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానాం రవణోపేతాం ఉద్యానాం రవణోపేతాం మహతీం సాలమేఖలాం మహతీం సాలమేఖలాం దుర్గగంభీర పరిఘాం దుర్గగంభీర పరిఘాం దుర్గామన్యైర్దురాసదాం దుర్గామన్యైర్దురాసదాం వాజివారణ సంపూర్ణాం వాజివారణ సంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా గోభిరుష్ట్రైః ఖరైస్తథా సామంతరాజ సంఘైశ్చ సామంతరాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాం బలికర్మభిరావృతాం నానాదేశ నివాసైశ్చ నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం వణిగ్భిరుపశోభితాం. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే పంచమే సర్గే పంచమే సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతిః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే
एकोनसप्ततितमः सर्गः। श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुक्षमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्रवरोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सुगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवती विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम्
न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमद्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणयुक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तस्सु समाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशोचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजो धियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नमो नारायणाय।